హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా ఉంది కదా, మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈదువానిపాలెం బీచ్ గురించి అయితే తెలుసుకుందాం. మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫిషింగ్ ఏరియాలో ఈదువానిపాలెం బీచ్ అనేది ఒకటి. ఇక్కడ నుంచి చాలా ఏరియాస్కి అయితే చేపలు అనేవి సరఫరా జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్లేస్ నేను షూట్ చేయాలని చెప్పేసి నా ఓన్ వెహికల్ మీద అయితే వెళ్తున్నాను. నియర్లీ 90 కిలోమీటర్ డిస్టెన్స్ జర్నీ అయితే నేను స్టార్ట్ చేసిన నా ఓన్ వెహికల్ మీద. సో బట్ ఏంటంటే మనం కండిషన్ వెహికల్ మీద వెళ్తే మాత్రం కొద్దిగా వేగంగా జర్నీ కంప్లీట్ అయిపోతుంది. మనం లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎప్పుడైనా సరే వెహికల్ కండిషన్ అనేది చూసుకోండి. అండ్ ఏంటంటే ఫ్యూయల్ కూడా ఎక్స్ట్రా ఉంచుకోవడం చాలా సేఫ్. ఇట్లాంటి కోస్ట్లైన్ ఏరియాకి వెళ్ళినప్పుడు మనకి పెట్రోల్ అనేది అవైలబుల్ అయితే ఉండదు. దానివల్ల మనం ఏ పెట్రోల్ పట్టయితే ఆ పెట్రోల్ దాంట్లో వేసినాం అనుకోండి ట్యాంక్లో, దానివల్ల మన ఇంజిన్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నేను లాస్ట్ టైం అట్లా చేసినప్పుడు ఏంటంటే నా పెట్రోల్ పంప్ పాడైపోయింది. సో దానికోసం మళ్ళీ మనీ వేస్ట్, ఇదంతా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే మనీ వేస్ట్ అని కాదు, ఆ సిచ్యువేషన్లో మనకి హెల్ప్ చేయడానికి దగ్గరలో ఎవరు ఉండరు, అవైలబుల్ ఉండరు. అదే మన సిటీలో ఎక్కడ ఆగిపోయినా సరే ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా మనం బ్యాక్ రీచ్ అవ్వగలుగుతాం. సో నేను చెప్పేది ఏంటంటే, మనం బయటికి వెళ్తున్నాము విజిటింగ్కి కానీ షూటింగ్కి కానీ అనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది బండి కండిషన్ ఒకటి, బండిలో ఫ్లూయిల్ లెవెల్స్ ఉంటాయి కదా, ఫ్లూయిల్ లెవెల్స్ చూసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే, మనం విజిటింగ్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుందా లేదా. సో ఈ విలేజ్లో మనం చూసుకుంటే ఫుడ్ అనేది అవైలబిలిటీ అనేది ఉండదు. ఇక్కడ నియర్ బైలో సోంపేట అని చెప్పినా కదా, 13 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అక్కడ మనకి హోటల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. మనం అక్కడికి వచ్చి ఫుడ్ అనేది తినవచ్చు. లేదనుకుంటే ఎటువంటి స్నాక్స్ ఉంటాయి కదా, స్నాక్స్ కానీ డ్రింక్స్ బాటిల్స్ ఇలాంటివి అయితే ఆ విలేజ్లో మనకు దొరుకుతాయి. కానీ హోటల్స్ అనేవి అయితే మాత్రం ఆ విలేజ్లో మనకైతే ఏమైతే ఉండవు. గాయ్స్, ఇక్కడైతే నేను వచ్చిన తర్వాత సైడ్లో మనకి కూర్చున్నారు కదా, వాళ్ళని అయితే అడ్రస్ అడిగాను. బీచ్కి ఎలా వెళ్ళాలని అడిగితే వాళ్ళు త్రావు చూపించారు. ఇక్కడ బండి పెట్టుకోవడానికి మనకి ఎటువంటి పార్కింగ్ అయితే అవైలబుల్ లేదు. ఇక్కడ ఒక చెట్టు ఉండేది, చెట్టు దగ్గర అయితే నేను బండి పెట్టేసి నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి చుట్టుపక్కల పడవలు అనేది చాలా అందంగా అయితే కనిపిస్తాయి. ఇవి ఏంటంటే వీళ్ళు మనకి వేట అయిపోతుంది, అంటే లోపలికి వేటకి వేసుకుని వెళ్తారనమాట చేపలు పట్టడానికి కోసం. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొచ్చేసి పక్కన పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు వాటిని లోపలికి తీసుకువెళ్తారు. సో వాటన్నిటిని మీకు ఇప్పుడు చూపిస్తూ చూడండి. ఇక్కడ చేపలు పట్టే విధానం ఎలా ఉంటుంది. మనకి బీచ్ ఒడ్లో మనకి చాలా చనిపోయిన చేపలు కానీ, లేదంటే నత్తలు, గవ్వలు ఇవన్నీ మనకు దొరుకుతాయి. శంఖాలు ఇవన్నీ మనకి దొరుకుతాయి. సో అవి ఏమైనా అవైలబుల్ ఉన్నాయో లేదో మనం చూద్దాం. అంటే కొన్ని ఏరియా మనకు దొరుకుతూ ఉంటాయి. ఈ బీచ్ అనేది మనకి విలేజ్ ఉంది కదా, విలేజ్కి నియర్లీ ఒక 500 to 600 మీటర్స్ అయితే దూరంలో ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం బై వాక్ అనేది నడుచుకుంటూ లోపలికి ఇసుక దెబ్బలు వెళ్ళాలి. ఈ ఇసుక దెబ్బలు అనేవి ఎండ టైంలో మనకి వేడి ఆవిరి అనేది వస్తూ ఉంటుంది. మత్స్యకారులు అనేవాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఉంటారు. అంటే ఎవరైనా చాలామంది కొత్త వాళ్ళు వెళ్తారు కదా, కొత్త వాళ్ళు స్నానానికి గట్రా వెళ్ళినప్పుడు బీచ్లో ఈత కొడుతూ మునిగిపోతూ ఉంటారు అని చెప్పేసి ఈ బీచ్లో ఎప్పుడు మనకి ఈతగాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. మనం ఇన్ కేసు మునిగిపోయినా సరే వాళ్ళు హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు. మనకి ఈ దగ్గరలో కవటి దగ్గర ఇంకొక బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో అయితే చాలా రిస్క్. అది చాలామంది ఇప్పటికే ఈత కోసం వెళ్ళి చనిపోయారు అనమాట. అంటే చాలామంది బీచ్కి విజిటింగ్ కోసం వస్తారు కదా, ఫ్రెండ్స్ కానీ లవర్స్ కానీ, వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఎవరు లేని ప్లేస్లకి వెళ్ళి స్విమ్మింగ్ అనేది చేస్తూ ఉంటారు, టైం పాస్ సరదా చేద్దామని చెప్పేసి. బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అలలు అనేవి మనకి ఎక్కువగా వస్తాయి కదా, అట్లా అలలు అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు వీళ్ళు సడన్గా మునిగిపోతారు. అదే నియర్ బైలో మనకి ఈతగాలు ఉన్న ప్లేస్లో మనం స్విమ్ చేసాం అనుకోండి, సరదాగా టైం పాస్ చేసాం అనుకోండి, ఇన్ కేస్ మనకి వాళ్ళు హెల్ప్ కావాలని సరే హెల్ప్ చేస్తారు. సో అట్లానే రీసెంట్గా ఒక 2 ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. సో అక్కడ నాకు వెళ్ళినప్పుడైతే వాళ్ళు ఇదంతా చెప్పారన్నమాట, తమ్ముడు ఇక్కడ రీసెంట్గా ఎట్లా అయినాయి సో అని చెప్పారు. సో అది కూడా నేను ఛానల్లో చెప్తాను అని చెప్పిన. కొద్దిగా ఈ ఏరియాకి విజిటింగ్కి వచ్చిన వాళ్ళు అయితే మాత్రం చూసుకోండి, మనకి ఈతగాళ్ళు అవైలబుల్ ఉన్న ప్లేస్లకు మాత్రమే వెళ్ళి స్విమ్మింగ్ అనేది చేయండి. వాళ్ళు అవైలబుల్ లేని ప్లేస్కి అయితే వెళ్ళొద్దు. మనకి ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళైతే హెల్ప్ చేస్తారని చెప్పారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఈ బీచ్ అనేది మనకి ఏటవాలుగా కనిపిస్తుంది, చూస్తారా. చాలా ఏరియాలో మనకి బీచ్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, ఇక్కడ అలా కాకుండా ఏటవాలుగా ఉంది. ఏటవాలుగా ఉండడం ఏంటంటే సడన్గా మనకి అక్కడ ఎంత అవుతుంది అనేది కూడా మనకు అర్థం కాదు. అలా వచ్చినప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్ళినా సరే మునిగిపోయిన ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఏరియా అంతా సేమ్ అట్లనే మొత్తం ఏంటంటే ఏటవాలుగా చూడండి. సడన్గా ఆ పడవ దాటిన తర్వాత ఎంత లోతు అయితే కనిపిస్తుంది చూడండి. ఇదంతా లోతు ఏరియా. ఇక్కడికి ఈ చేప పట్టే వాళ్ళు కొద్దిగా ముందుకు ఒక రేవు ఉంటుంది అనమాట, వాటర్ రేవు. అంటే జస్ట్ వాళ్ళందరూ అక్కడ నుంచి విజిటింగ్కి వెళ్తారు, బోటింగ్కి వెళ్తారు చేపలు పట్టడానికి. ఇదంతా చేపలు పట్టే ఏరియా. సో నేను అక్కడ షూట్కి వెళ్ళినప్పుడైతే నాకు అనిపించింది, మనం చాలామంది సరదా కోసం అని చెప్పేసి బోటింగ్కి ఇలా వెళ్తూ ఉంటాం, కానీ వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు వెళ్ళి మళ్ళీ బయటికి రావడానికి ఇంత రిస్కీగా ఉంటుందా అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో మీకు కూడా చూపిస్తే చూడండి, ఇక్కడ వాళ్ళు ఎంత రిస్క్ చేసి చేపలు పట్టడానికి వీళ్ళైతే వస్తున్నారు అనేది అక్కడ కనిపిస్తున్నారు, చూసారా మధ్యలో పడవలు. ఆ పడవలు అనేవి మనకి వాళ్ళు చేపలు పట్టడం కోసం అని చెప్పేసి అట్లా పెట్టి అక్కడ స్టే చేస్తారు ఆ ఎండలోన. వాళ్ళు ఏంటంటే వెళ్ళినప్పుడు కొంత ఫుడ్ అనేది వాళ్ళతో పాటు తీసుకువెళ్తారనమాట. తీసుకువెళ్ళి ఒక 2 hours 3 hours లేదా ఒక 5-6 hours సంథింగ్ చేపలు పట్టే అంత టైం, వాళ్ళైతే ఎంత టైం చేపలు పడతారో అంత టైం వరకు అయితే ఆ బీచ్లోనే అలానే ఉంటారు.
అక్కడ చేపలు పట్టిన తర్వాత ఈ అలలు ఉన్నాయి కదా, ఈ అలల మధ్యలో నుంచి మళ్ళీ వాటర్ వేవ్ అనేది చేరుకుంటారు. సో ఈ కొద్దిగా ముందుకు వెళ్తే ఆ డౌన్లో నుంచి ఒక పడవ అనేది ఒడ్డుకు వస్తుంది చూడండి. ఆ పడవ అనేది ఎలా వస్తుంది అనేది నేనైతే షూట్ చేద్దామని చెప్పేసి షూట్ చేసిన. అంతవరకు అయితే మాత్రం స్లోగా వచ్చిన పడవ అనేది అలల దాటికి అయితే సడన్గా వచ్చేసింది. నాకైతే భయం వేసింది, సడన్గా వాళ్ళు కింద పడిపోతారేమో అని చెప్పేసి. ఒకసారి అయితే పడవ కూడా తెరలబడిపోతుంది. వాళ్ళైతే ఈత వచ్చి కాబట్టి మళ్ళీ దాన్ని ఆ పడవను సర్దుకొని మళ్ళీ ఆ పడవలోకి అయితే ఎక్కిపోతారు. అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ ఈ బీచ్కి మనం వెళ్ళాలనుకుంటే మాత్రం పక్కాగా సెల్ఫ్ వెహికల్స్లో వెళ్తేనే మాత్రమే విత్ ఇన్ టైం పీరియడ్లో మాత్రం ఆ బీచ్ని విజిట్ చేసి మళ్ళీ బ్యాక్ అయితే రాగలుగుతాం. మనం ఇది కవిటికి వెళ్ళే త్రోవలో అయితే ఈ బీచ్ ఉంటుంది. బట్ ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం బస్కి వెళ్తే సమ్ పర్టికులర్ టైం అయితే వెయిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. దానివల్ల మనకి ఇన్ టైంలో మనం జర్నీ అనేది కంప్లీట్ చేయలేం. ఆ జర్నీ కూడా ప్రెజర్గా అనిపిస్తుంది. మనం శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మోస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్ కింద అయితే బీచెస్ ఉంటాయి. ఇక్కడ చాలామంది మత్స్యకారులు జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటారు. బట్ వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎంత హార్డ్గా అంటే మనీ వస్తాయి, బట్ అది కాదు. మనం ఒకసారి బీచ్లోకి వెళ్ళాము అనుకోండి, మళ్ళీ తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు. చాలా ఏరియాలు చూసుకుంటే బిజినెస్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు. కొన్ని ఏరియాస్లో ఏంటంటే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు. బట్ అదేంటే మన శ్రీకాకుళం విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఎక్కువ మంది మత్స్యకారులు జీవిస్తారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం కోస్ట్లైన్ ఏరియా ఉంటుంది. అందువల్ల ఈ ఏరియాలో ఎక్కువ మత్స్యకారులు అనేది జీవితం కొనసాగిస్తూ ఉంటారు. బట్ వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎంత హార్డ్గా ఉంటుంది. వన్స్ మనం లోపలికి వెళ్ళామంటే తిరిగి వెనక్కి వస్తామో కూడా తెలియదు. వన్స్ వాళ్ళు లోపలికి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత బయటకు రావడానికి మధ్యలో వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు అనే దాని గురించి నేను ఇక్కడ ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఇద్దువానిపాలెం బీచ్ ఉంది కదా, ఈ ఇద్దువానిపాలెం బీచ్కి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి అయితే చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఓన్ వెహికల్లో వెళ్తున్నాం అనుకోండి. ఇది మనకి శ్రీకాకుళం నుంచి 125 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. లేదా మనం ట్రైన్ కానీ బస్ కానీ వెళ్తాం అనుకుంటే ట్రైన్ అనేది బస్ అనేది మనకి సోంపేట వరకు అయితే ఉంటాయి. ఆ సోంపేట విలేజ్ నుంచి మనం ఏదైనా ఆటో కానీ లేదనుకుంటే ఓన్ వెహికల్స్ అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే రెంట్స్కి ఏమి వెహికల్స్ అనేవి ఉండవు. ఇన్ కేస్ మనకి విజయవాడ అట్లాంటి సిటీస్లో అయితే అవైలబుల్ ఉంటాయి, కానీ ఈ సోంపేట అనేది ఒక నార్మల్ సిటీ వస్తుంది. ఈ బీచ్కి మనం బై బస్ విజిటింగ్కి వెళ్తాం అనుకుంటే ఎవ్రీ 15 to 20 మినిట్స్కి కాబట్టి బస్సెస్ అనేవి అవైలబుల్ అయితే ఉంటాయి. సో మనం ఆ బస్సెస్ ఎక్కైనా సరే వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడండి, ఈ బీచ్లో చూసుకుంటే ఏదో చేప అనేది చనిపోయి ఒడ్డుకు వచ్చి పడింది. ఇట్లానే కొన్ని చాలా పెద్ద చేపలు, అంటే ఇక్కడ చిన్న చేప వచ్చింది, కొన్ని వందల కేజీల బరువున్న చేపలు కూడా ఒడ్డుకనే వస్తూ ఉంటాయి. ఈ చేప మనం చూసుకుంటే దీని చుట్టూ ముళ్ళుల్లో కనిపిస్తుంది, చూసారా? ఈ చేప ఏమనేది ఏంటంటే కూడా నాకైతే తెలియదు. నేను ఎందుకంటే నాకు అది కోస్ట్లీ ఏరియా అయితే నాది కాదు. మన కోస్ట్ ఏరియాకి చాలా లాంగ్లో అయితే ఉంటాము. సో ఇక్కడ చూడండి, ఇదంతా బ్లాక్ కలర్లో శాండ్ అనేది ఉండి ఇదంతా ఈ మధ్యలో చేపలు అనేవి కొట్టుకొని వచ్చాయి. అండ్ ఇవే కాకుండా బీచ్ ఏరియాలో మనకి పెద్ద పెద్ద గుంతల్లా ఉంటాయి. మనకి పీతలు ఉంటాయి కదా, పీతలు అనేవి గుంతలు అనేవి ఏర్పాటు చేసేసి అందులో పీతలు అనేవి నివాసం అనేవి ఉంటూ ఉంటాయి. అవి కూడా మనకి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. సో అవి కూడా చూపిస్తూ చూడండి మనం ముందుకెళ్తుంటే. ఇదంతా మీకు చెప్పినా కదా ఆల్రెడీ ముందే, బీచ్ ఏరియాలో మనకి ఫిషింగ్కి వెళ్ళిన బోట్స్ అనమాట ఇవన్నీ. మనం ఫొటోస్ తీసుకోవడానికి ఇదంతా ఏరియా అయితే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే మనం టైంపాస్ కోసం అయితే వెళ్ళండి, కానీ రిస్క్ అయితే చేసుకోవద్దు లైఫ్ని. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, లోపల బోటింగ్కి వెళ్ళిన బోట్లు అనేవి లైన్గా అయితే ఇలా పెడతారు. అంటే చేపలు పట్టడానికి వెళ్తాయి కదా బోట్స్, అవన్నీ అక్కడికి లంగర్లు వేస్తారనమాట. లంగర్స్ అనేవి వేసిన తర్వాత అలలకి అనేవి అవి పక్కకి వెళ్ళకుండా అక్కడ అలానే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక పడవ అయితే మనకి ఒడ్డుకైతే వస్తుంది. ఆ పడవలో మనం చూసుకుంటే ఒక 4 మెంబర్స్ అనేవాళ్ళు వేటగాళ్ళు ఉన్నారు. వాళ్ళు చిన్న పడవతో ఒడ్డుకైతే వస్తున్నారు. మనం చూసుకుంటే అలల దాటికి ఆ పడవ అయితే ఎంత హైట్ నుంచి ఎగిరి మళ్ళీ కింద పడుతుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఒడ్డుకు వచ్చే అలలు అనేవి అంత ఎత్తుగా ఉన్నాయి. దట్టు ఈ బీచ్ యొక్క లోతు అనేది మనం చూసుకుంటే బీచ్ అనేది ఏట వాళ్ళకి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, వచ్చే అలలు కూడా ఎంత హైట్ వచ్చి కిందకి వెళ్తున్నాయి మనకి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ ఏటగాళ్ళు ఉన్నారు కదా, ఏటగాళ్ళు ఒడ్డుకి ఎలా వస్తున్నారు అనే దాని గురించి అయితే తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూసాం కదా, బోటింగ్కి వెళ్ళిన వాళ్ళు కానీ లేదనుకుంటే చేపలు పడడానికి వెళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళు ఒడ్డుకు రావాలంటే అలల మధ్యలో ఎదురుగాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడే వాళ్ళు అయితే వస్తారనేది మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. ఈవెన్ వాళ్ళు ఒడ్డుకు వచ్చిన తర్వాత కూడా పడవని ఒడ్డెక్కించడానికి వాళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ మనకి గాలికి ఏంటంటే పడవ అనేది ఆ త్రోవలో వెళ్ళిపోతుంది, బట్ వాళ్ళు దిగి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేస్తున్నారు. అలా చేయడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఆ పడవ అనేది బోల్తా పడింది అనుకుంది, నార్మల్ పర్సన్స్ అయితే మొత్తం చాలా రిస్క్ అది అలలకి. వీళ్ళకి ఈత వచ్చు కాబట్టి దిగి ఆ పడవని కంట్రోల్ చేస్తూ దీన్ని అయితే తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి గైస్.